నమస్తే దోస్తులు అందరికి. ఇక బెండకాయ టమాటా కార అయితే చేస్తున్నా. బెండకాయలు టమాటాలు 2 ఉల్లిగడ్డలు తీసుకొని జర మంచిగా కడుక్కొని ఇక చిన్న చిన్నగా మంచిగా కట్ చేసుకొని పెట్టుకొని ఇక చాలా మంది అయితే బెండకాయ తినాలంటే జిగురు ఉంటుంది, బంక ఉంటుంది అనేసి ఇక వండుకుని చాలా మంది అయితే మానేస్తారు. కానీ ఇట్లా అయితే ఒకసారి ట్రై చేసి చాలా కమ్మగా ఉంటుంది. కారం కారం మంచిగా సూపర్గా ఉడుకుడుకు అన్నంలో తింటే చాలా సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో తీసుకోవచ్చు. ఇక స్టవ్ ముట్టించి గిన్నె పెట్టేసి ఇంత నూనె పోసి జీలకర్ర వాళ్ళు ఇంత కరివేపాకు ఇక చిన్న కట్ చేసుకుని ఉల్లిగడ్డలు ఇంత పసుపు ఇంత అల్లం పేస్ట్ ఇంత టమాటా వేసేసి ఒకసారి కలిపేసి ఇక బెండకాయ ముక్కలు కూడా వేసేసి ఇంత ఉప్పు వేసి కలిపి ఇక చిన్న మంట మీద ఒక 5 నిమిషాలు మూత పెట్టి అట్లా పెట్టినాక ఇక 5 నిమిషాల తర్వాత ఇంత కారం ఇంత గరం మసాలా వేసి ఒకసారి కలిపేసి ఉడుకుడుకు బోర వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఇక కళ్ళకు కనబడంగా దేవుడు కూడా మనకు నింగి నేల నీరు నిప్పు గాలి ఇట్లా పంచభూతాలను మనకు కనిపించేటట్లు చేసిన మనిషి అయితే ఇక ప్రకృతికి ఇచ్చిన ఈ రకరకాల కూరగాయలతోనైతే మంచిగా చేసుకొని తింటే మంచి విటమిన్లు మినరల్ అయితే మంచిగా లభిస్తాయి. ఇక మంచి మంచి వంటకాలతో మళ్ళీ కలుస్తా. ఇక బెండకాయ టమాటా కార అయితే రెడీ అయిపోయింది. ఇక ఉడుకుడుకు బోలైతే వేసుకొని 2 ముద్దలు తింటే చాలా సూపర్గా ఉంది. జర లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టుని మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్.